హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే సండే అనమాట. స్పెషల్ ఏమని అంత కచరాగా ఉంది. ఈరోజు అయితే పాయా చేసుకుంటున్నాం అనమాట. చూపించమా, ఇదిగోండి. బాగా ముదురు పాయ అయితే పెట్టేశాను. బాగా ఒక 10 విజిల్ అయితే ఇప్పటికైతే 6 వచ్చాయి అనమాట. ఇంకా 4 రావాలి విజిల్స్. సరే, అది చూడండి ఫ్రెండ్స్, పాయ అయితే కుక్కర్లో పెట్టాను కదా, ఇందాక చూపించాను. అదైతే ఇప్పుడు తీసి చూపిద్దాము. మొత్తం 3 ఏటలు అయితే తీసుకున్నాము. దాంట్లో ఏది లేతదో ఏది ముదురుదో మనకైతే తెలియదు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, వేరుగా ఉంది. ఇదిగోండి, దీని చెక్కింగ్ అయితే ఇలా చేయొచ్చు అనమాట. బాగా అయితే ఉడికిపోయింది. చూడండి, ఇలా పట్టుకుంటే ఇలా వచ్చాయి. అది పాయ ఉడకబెట్టడం అనమాట. ఇప్పుడు మొత్తం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాము. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే బాగా ఉడికిపోయింది అనమాట. 3 ఏటలు కదా, ఒక ఏట అయితే మనకు ముదురుతుంటుంది, ఒక ఏట అయితే లేతగా ఉంటుంది అనమాట. పొట్టేల కాళ్ళు, మీరు కోడి కాళ్ళు అనుకున్నారు, పొట్టేల కాళ్ళు అనమాట ఇవి. చూడండి, అన్నీ అయితే బాగా లేతగా ఉన్నాయి. ఫ్రెష్గా ఇచ్చినారనమాట మార్కెట్లో అయితే. నాకైతే భలే ఇష్టం. ఇదంతా ఇచ్చినా కూడా తినేస్తాను నేను. అలా అని మొత్తం తింటాను అనుకోవద్దండి ఫ్రెండ్స్, కాస్ట్ ఎక్కువ అనమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, పాయాకైతే ఉడకబెట్టుకున్న పాయ పీసులు, కట్ చేసుకున్న 2 చిన్న ఎర్రగడ్డలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొంచెం హోల్ గరం మసాలా, లవంగా చెక్క, అదంతా. ఇదైతే అల్లం తెల్లగడ్డ పేస్టు. ఇదేంది పచ్చగా ఉందనుకోవద్దండి, నేనైతే కొద్దిగా కొత్తిమీర అయితే మిక్స్ చేస్తాను దాంట్లోకి. ఇదైతే ఆనియను టమాటా పేస్ట్ అనమాట. ఇదైతే ధనియాల పొడి, పసుపు, సాల్ట్, గరం మసాలా, కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ ఆయిల్. ఇవన్నీ ఇప్పుడైతే పెట్టుకున్నాం కదా, దాంట్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాం. మసాలా అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత ఆనియను, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, అవి వస్తాయి పైకి ఎత్తి. తర్వాత ఇదైతే కొంచెం రెడ్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఇదైతే టమాటో ఆనియన్ ప్యూరీ అయితే వేసుకున్నాము. దీనికైతే ఒక మీడియం సైజు ఆనియన్ 2, మీడియం సైజ్ టమాటో అయితే 3 అయితే వేసుకున్నాను అనమాట. మనం మసాలా ఏదైతే వేసామో అదైతే బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే పైకి అనేది ఆయిల్ అయితే వస్తుంది. అప్పుడే పచ్చివాసన లేకుండా టేస్ట్ అయితే ఇంకొంచెం రెట్టింపు అవుతుంది అనమాట. అదైతే ఇప్పుడు బాగా వేగాలన్నమాట. దీంట్లో అయితే కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాము. ఆల్రెడీ ఉడకబెట్టిన దాంట్లో అయితే వేసాను అనమాట. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసేసాను. వేసేసి కుక్కర్లో అయితే పెట్టేసాను అనమాట. ఇప్పుడైతే కారం వేసుకున్నాము. నాన్ వెజ్ కదా, కారం అయితే ఎక్కువ పడుతుంది అనమాట. మీకు సరిపడా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ధనియాల పొడి,
చూడండి కొద్దిగా అయితే గరం మసాలా అయితే వేసుకున్నాం. సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కదా, దీనికైతే ఎక్కువ పట్టదు అనమాట. ఓన్లీ మసాలా వరకే వేసుకోవాలి, లేకపోతే సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. కొద్దిగా అయితే వేసుకున్నాం, మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇది మొత్తం బాగా వేయించుకోవాలన్నమాట. ఉప్పు కారం అంతా పచ్చివాసన పోవాలి, కారము అదంతా ఉంది కదా. ఇవన్నీ ఇప్పుడైతే అదైతే వేగిపోయింది కదా బాగా. ఇప్పుడైతే ఇది ఉడకబెట్టుకున్న పాయ, వాటరు అన్నీ వేసుకోవాలి. తీసి పెట్టాను అనమాట. ఈవినింగ్కి సూప్ తయారు చేయమన్నాడు మా ఆయన అయితే, దానికోసం కొద్దిగా తీసాను. మరి ఇంత కూడా అవసరం లేదు, కొంచెం కూడా దీంట్లో పోసేద్దాము. ఇదైతే ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట. ముక్కలకైతే బాగా ఉప్పు కారాలు మసాలా అన్నీ అయితే పట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయినాక దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్స్ అయితే మిస్ అయింది, అది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. మిస్ చేయండి. ఇదిగోండి, ఒకటి మిస్ అయిందని చెప్పాను కదా, కొబ్బరి పాలు. పచ్చి కొబ్బరి అయితే టెంకాయ తీసుకొని వచ్చి దాన్ని అయితే కొట్టి, ఇది ఫస్ట్ దాన్ని ఏమో అంటారు ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ పట్టిన కొబ్బరి పాలు, ఫస్ట్ వస్తుంది కదా అది. ఇప్పుడైతే దీంట్లోకి అయితే వేసుకున్నాము. ఇదిగోండి, ఇదైతే రెండోసారి పట్టింది అనమాట. సరిపోతుంది, పోతు చక్కెర వేసుకున్నాయి. చీప్ అయిపోతుంది. ఇవన్నీ ఇప్పుడైతే ఉప్పు కారం అదంతా సరిపోయిందో లేదైతే ఈ టైంలో అయితే చెక్ చేసుకోవాలి. అప్పుడైతే ఏదన్నా తక్కువ అయింటే మనం వేసుకుంటే బాగా పట్టుకుంటాయి అన్నమాట. కొద్దిగా ఉప్పు అయితే తక్కువ అయింది.